సో ఈరోజైతే నేనైతే పాయసం తీసుకొచ్చానండి. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇదైతే పాయసానికి మనం సేమియాలండి. అంటే బ్యాబినో ఏదో అంటారంట. సో ఇది వచ్చేసి అయితే సగ్గుబియ్యం అండి. మనకి బాల్స్ లాగా ఉంటాయి, వైట్ బాల్స్ లాగా. నెక్స్ట్ వచ్చేసి షుగర్ కావాలండి ఇందులోకి, ఎందుకంటే స్వీట్ కాబట్టి, లేదా బెల్లమైన వాడుకోవచ్చు. ఇదైతే చక్కటి పాలండి, మంచి చక్కగా ఉన్నాయి. నెక్స్ట్ అయితే నెయ్యి అండి. నెయ్యి మనకి ఇట్లాగ ఊర్లో మంచిగా దొరుకుతుంది. సో ఇవైతే ఐటమ్స్ అండి మెయిన్గా కావాల్సినవి. ఫస్ట్ అయితే నెయ్యిని అయితే అట్లాగా కొంచెం కరిగేంత వరకు కొంచెం అదే ఏమంటారు దాన్ని, ఇట్లా చేయాలండి. సో అది అలాగా కొంచెం కరిగిన తర్వాత అందులోకి అయితే మనం ఆ సేమియా ఉంది కదా, అదైతే తీసుకుని అందులో వేసేయాలి. అంటే నెయ్యిలో వేపుకుంటున్నామండి. ఇందులో మనం నెయ్యిలో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి అందులో అయితే మనం ఫ్రై కింద అంటే కొంచెం అలా ఏగేంత వరకు, కొంచెం అలాగా కలర్ కొంచెం బ్రౌనిష్గా అట్లా మారేంత వరకు చేసుకోవాలి. యాక్చువల్గా మనకి ఏమంటారు జీడిపప్పులు అవి కూడా వేయచ్చు, కిస్మిస్. కానీ అవి మనకి టైంకి దొరకలేదండి. అంటే షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి టైంకి, ఇంట్లో కూడా అయిపోయినాయి అన్నారు. సో దానివల్ల ఇవి లేకుండానే చేసేస్తున్నాం. నెక్స్ట్ అయితే చూసారు కదా, ఆ విధానంగా కలర్ మారిన తర్వాత వాటిని అయితే తీసేసుకుని ఇలాగైతే వాటర్ పోసేయాలి. ఇట్లాగా వాటర్ కొంచెం పోసుకుని, అంటే సరిపడా వాటర్ ఏంటి చూసుకున్నారు కదా, అలా పోసుకుని తర్వాత ఈ సగ్గుబియ్యంలోకి కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఏదో వాష్ చేసుకుంటే వాటిని అలా కొంచెం కడిగి, ఆ కడిగిన వాటిని అయితే ఆ వాటర్లో పోసేసుకోవాలండి. అప్పుడైతే తినడానికి కూడా మనకి నీట్గా అట్లా బాగుంటుంది కాబట్టి. సో అవైతే బాయిల్ చేయాలండి బాగా. అయితే అది మెత్తగా అవుతాయి, అప్పటి వరకు బాయిల్ చేసుకుని తర్వాత ఇందాక మనం ఏ అయితే నెయ్యిలో ఇట్లాగా ఫ్రై కింద చేసుకున్నాం కొంచెం, దాన్ని తీసుకొచ్చేసి ఈ సేమియాలని ఇందులో కలిపేయాలండి. సో చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్ అయితే, మీరు పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. సో ఇలా ఈ విధానంగా కొంచెం అది మెత్తగా అయ్యేంత వరకు కూడా కొంచెం జస్ట్ అంటే బాగా బాయిల్ అయి ఉంటుంది కదా, అప్పటి వరకు ఇలా చేసేసుకోవచ్చు. చేసేసుకుంటే నెక్స్ట్ అయితే ఆ చిక్కటి పాలు ఉన్నాయి కదండి, అవి అయితే వేసేయచ్చు. చూడండి, మీకు చూస్తేనే తెలిసిపోద్ది ఎంత చక్కగా ఉన్నాయో. సో ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చినాయండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇంట్లో కుదిరితే కనుక. నేను అందుకే సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నాను, పెద్ద కష్టం అనేది లేకుండా. సో ఇదైతే చాలా సింపుల్గా చేసేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇందులోకి మనం షుగర్ అండి, ఇంకా లాస్ట్లో ఇంకా ఫైనల్ టచ్ లాగా ఇంకా షుగర్ కలిపేసుకోవాలి అంతే. మనం ఈ ఉడికేటప్పుడు అవసరం లేదు, ఇలా లాస్ట్లో ఇంకా కలిపేసుకుంటే, ఎందుకంటే ఈజీగా మనకి కరిగిపోద్ది కదండి షుగర్ అనేది, దానివల్ల మనం లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది ఇలాగా. యాక్చువల్గా అయితే చెప్పాను కదా ఇందాక, మనం జీడిపప్పులు కిస్మిస్ అవి కూడా వేస్తారు, చూడటానికి కూడా చాలా బాగుంటుంది అప్పుడు టేస్ట్ కూడా. కాకపోతే మనకి అది దొరకలేదు, దానివల్ల ఇలా చేసి ప్రస్తుతానికి ఇలా పెట్టేసాం. నెక్స్ట్ అయితే ఇట్లాగా సర్వ్ చేసేసుకొని తింటే నెంబర్ వన్ కింద ఉంది టేస్ట్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్, సింపుల్గా మీరు కూడా చేసేసుకోవచ్చు ఈ మాత్రం ఉంటే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్